ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. యెషయా గ్రంథం 42 అధ్యాయం 16 వచనం. వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనకు వెలుగునివ్వాలని ఆశపడుతున్నాడు. మన వంకరగా ఉండేటువంటి మార్గాన్ని చక్కపరచాలని ఆశపడుతున్నాడు. మనము చీకటి బ్రతుకులో ఉన్నాం, మనము వంకరి మార్గంలో ఉన్నాము అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము స్ట్రైట్ గా మన విశ్వాసానికి కాక దానిని కొనసాగించే వాడిని యేసు వైపు చూస్తూ మనకు ఉండేటువంటి పరుగు ప్రయాణంలో మన పరుగుని కడముట్టించేటువంటి బిడ్డలుగా ఉండాలండి. దేవుడు ఆయన ఆత్మను మనకిస్తున్నాడు. ఆయన సేవలో మనల్ని వాడుకోవాలని దేవుడు చూస్తున్నాడు. మనము దేవుని వైపు చూడాలి. ఈ లోకంలో మనుషుల వైపు కాదు, ఈ లోకంలో అధికారుల వైపు కాదు, ఈ లోకంలో పలానా ఉండేటువంటి మనుషుల వైపు కాదు. కానీ మన ఫోకస్ అంతా ఎప్పుడైతే దేవుడి పైన ఉంటుందో, మన వంకర మార్గాన్ని స్ట్రైట్ గా దేవుడు మార్గంలో నడిచేలాగా దేవుడు మనల్ని తీర్చిదిద్దుతాను దేవుని వాక్యం సెలవిస్తుంది. పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి మార్గము, సత్యము, జీవం ఎవరంటే యేసు క్రీస్తు వారే. యేసు క్రీస్తు వారిని పాపాలు ఒప్పుకోకుండా, ఆయన మన సొంత రక్షకుడికి అంగీకరించకుండా మనం డైరెక్ట్ గా తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే అది జరగదండి. దేవుడు మనకు ఒక మార్గాన్ని ఏర్పరిచారు, మన పాప క్షమాపణ. ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడతామో అప్పుడు మనం పరలోకానికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన చీకటిలో ఉండేటువంటి మన జీవితాన్ని దేవుడు వెలుగుమయంగా చేయాలని ఆశపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది అనారోగ్యంగా చీకటి బ్రతుకులో ఉండేటువంటి వారిని దేవుడు ఆయన కృప ద్వారా, ఆయన వాక్కు ద్వారా, ఆయన హస్తం ద్వారా, ఆయన నోటి మాట ద్వారా, దేవుడు ఆయన వస్త్రం ద్వారా కూడా అనేక మందిని స్వస్థపరిచిన దేవుడు అంటే యేసు క్రీస్తు వారు. దేవుడు ఈ భూలోకాన్ని సృష్టించే ముందు వెలుగుని చీకటిని వేరుపరిచినప్పుడు వెలుగు మంచిదిగా దేవుడు చూశారు. చీకటి అంటే చెత్తదంటే అవును, అంటే చీకటి అంటే ఈ లోకంలో సాతాను సంబంధులండి. మనల్ని ఈ లోకంలో పాపం చేస్తే మనము గాఢాంధకారంలోకి వెళ్ళిపోతాం, నరకంలోకి వెళ్ళిపోతాం, కటిక చీకటిలోకి వెళ్ళిపోతాం, అగ్ని గుండంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి చీకటి సాతాను సంబంధులు. మనము మన యేసు క్రీస్తు వారు ఎవరంటే వెలుగు సంబంధి. దేవుడు నీతి సూర్యుడు అయిన దేవుడు మన మీద ఉదయిస్తూ ఉన్నాడు. అంటే సూర్యుడు వెలుగునిస్తుంది, కాంతినిస్తుంది. మనము వెలుగు సంబంధులు. ఈ లోకంలో పాపాలు ఎక్కడ చేస్తారంటే చీకట్లోనే చేస్తారు. ఈ లోకంలో రహస్యంగా ఎవరు లేని చూసి చీకటి పాపాలే చేస్తారని ఎక్కువ వెలుగులోకి వచ్చి అందరి ముందు బహిరంగంగా ఎవరు తప్పు చేయరు. అదేవిధంగా ఈ లోకంలో పొగులు కూడా ఎవరు తప్పు చేయరు. తాగేది కావచ్చు, ఈ లోకంలో వ్యభిచారం, ఏ పాపమైనా సూర్యుడు అస్తమించిన తర్వాతే చేస్తారు. అలాగ చేయకుండా దేవుడు ఆయన వెలుగుని మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఆయన ఆత్మని ఇవ్వాలని ఆశపడుతున్నారండి. దేవుడు ఆత్మ పరిశుద్ధమైందండి. దేవుడు ఆత్మ అవునంటే అవునుగా ఉంటుంది, కాదంటే కాదుగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు దేవుడు ఆయన ఆత్మ ద్వారా 40 మంది భక్తుల చేత ఎంత కష్టపడి రాపించారండి. దేవుడు లేఖనాలు అపోస్తులైన పౌలు గారు అయితే జైల్లో కూడా రాశారండి. ఆయన్ని చెరసాలలో వేసినప్పుడు కూడా దేవుడు ఆయన ఆత్మ ద్వారా పౌలు చెప్తుంటే అది శిష్యులు కూడా రాశారు అనేక పత్రికలు. దేవుడు ఆయన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. దేవుని ఆత్మ ద్వారానే ఇప్పుడు మోషే గారు 5 కాండాలు రాశారు. 5 కాండాలు రాసినప్పుడు మోషే గారికి ఆదాం గారు ఎవరో తెలియదు, అవ్వ గారు ఎవరో తెలియదు, అబ్రహాం గారు, వీళ్ళందరూ మోషే గారికి ఎలా తెలుసు అంటే దేవుడు ఆత్మ ద్వారానే చరిత్ర. దేవుడు మోషే గారిని వాడుకున్నాడు. మోషే గారిలోకి దేవుడు ఆత్మ వెళ్ళింది, వెలుగుకరమైన దేవుని ఆత్మ వెళ్ళింది. ఆయన రాయగలిగాడు 5 కాండాలు కావచ్చు, యోబు గ్రంథం కావచ్చు. కాబట్టి దేవుడు మనల్ని వాడుకునే దేవుడు అండి. దేవుడు ఆయన సేవలో మనల్ని వాడుకుంటాడు. మనము వంకర మార్గాలు, మనం అటు ఇటు ఎప్పటికైతే వెళ్తామో మనం ఖచ్చితంగా సమస్యలు పడతాం. ఈ లోకంలో సినిమాలనే అట్రాక్షన్ ఇటు పక్క లాగుతుంది, ఇటు పక్క గ్రౌండ్, ఇవన్నీ మనకు అటుపక్క ఇటుపక్క కుడికి ఎడంకి తిరిగేదానికి సాతాను మనుషుల్లో ప్రవేశించి కూడా సాతాను శోధిస్తూ ఉంటుంది. మనము దేవుని బిడ్డలమైన పాలించే ప్రజలమైన మేపే గొర్రెలమైన మనము
దేవుని మార్గంలో తిన్నగా నడవాలా. దేవుడు మన కుడి హస్తం పట్టుకొని దేవుడు లెఫ్ట్ హ్యాండ్ని పట్టుకొని మనం నడిచేటువంటి బిడలుగా ఉండాలండి. దేవుడు మనల్ని గమ్య స్థానానికి చేరుస్తారు. మనుషులైతే కాదు, మనల్ని చెయ్యి పట్టుకొని అవసరం తీరిద్దాకా చెయ్యి వదిలేసేదానికి. ఈ లోకంలో తల్లిదండ్రులు కాదు, ఒక వయసు వచ్చిన దాకా మన చెయ్యి పట్టుకొని, లేదా భర్త చెయ్యి భార్యకి పట్టించి వెళ్ళిపోయేదానికి. యేసు క్రీస్తు వారు ఎవరంటే మన తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మనం యేసయ్యకి తెలుసండి. మనం ఎప్పుడు చనిపోతామో మన ఎక్స్పైరీ డేట్ కూడా దేవుడికి తెలుసు. మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటే సృష్టికర్త అయిన దేవుడి దగ్గరికి వెళ్ళాలా. మనం సాతాను సంబంధులుగా, చీకటి సంబంధులుగా ఉంటే మనం చాలా ఇబ్బందులు పడాలా, మనం చాలా శ్రమలు పడాలా, మనం చాలా కష్టానికి లోనవ్వాలి. కాబట్టి మన ఫోకస్ అంతా దేవుని పైన ఉండాలండి. దేవుడు మనకు వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఉన్న దేవుడు అండి. దేవుడిని ఎవరు సృష్టించాలని ప్రశ్నిస్తే దానికి జవాబు ఏంటంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఉన్నవాడు అని వాక్యం సెలవిస్తుంది. మనము ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నామంటే భూమికి ఒక చరిత్ర ఉంటుంది, ఈ లోకపు సృష్టికి ఒక చరిత్ర ఉంటుంది. అనేక మంది ఆలోచన ఎలా ఉంది, దేవుడిని ఎవరు సృష్టించారంటే దేవుడిని సృష్టించాల్సిన అవసరం లేదు, ఆయనే దేవుడు. ఈ లోకాన్ని పరిపాలించే దేవుడిని వేరే ఎవరు సృష్టించలేరు. అలాంటి ప్రశ్న కూడా అడుగుతారు. కాబట్టి మనం చాలా జ్ఞానం కలిగిన దేవుని సేవిస్తున్నాం. మనం వెలుగు సంబంధులుగా ఉండాలా. మన దేవుడు వెలుగై ఉన్నాడు. మనను కూడా ఈ లోకానికి వెలుగుగా చేశాడు. మనము ఈ లోకంలో ఉప్పై ఉన్నామండి. ఈ లోకంలో ఉప్పు మనం దేనికి వాడతామంటే, మనం ఏదన్నా ఒక వంటకం చేసుకుంటే ఉప్పు వేస్తాము, కారం వేసినా, ఈ లోకంలో ఎన్ని మసాలాలు వేసినా కూడా ఉప్పు వేయకుంటే మనం తినలేని పరిస్థితుల్లో ఆ కూర ఉంటుంది. మన జీవితం కూడా అనేక మందికి ఉప్పుగా అంటే మనం ప్రార్థన చేయాలా. ఈ లోకం కోసం, సృష్టి కోసం, అధికారుల కోసం మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి పాదాల మీద పడి ఈ లోకంలో అధికారుల గురించి ప్రార్థన చేస్తామో, నాయకుల గురించి ప్రార్థన చేస్తామో, అయ్యా వాళ్ళు వెలుగు సంబంధులుగా మారాలి ప్రభువా. ఈ లోకంలో సాతాను ఏలుతుంది. ఈ లోకము బలాత్కారంతో నిండుకొని ఉంది. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొని ఉన్నారని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము మన చూపు, మన నడక, మన పడక అంతా, మన దృష్టి అంతా దేవుడి పైన పెట్టుకొని మన వెలుగు సంబంధులుగా మన త్రోవలు లెఫ్ట్ రైట్కి వెళ్లకుండా మన దేవుని మార్గంలో మనం నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మమ్మల్ని వెలుగు సంబంధులుగా తీర్చిదిద్దమని అడుగుచున్నాము నాయన. అయ్యా మీ ఆత్మని దయచేయను ప్రభువా. మేము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేదానికి మమ్మల్ని వాడుకోమని అడుగుచున్నామయ్యా. ఈ లోకంలో మనుషులు చీకటి ఆలోచనలు కలిగిన మనుషులు, చీకటి బ్రతుకు కలిగిన మనుషుల్ని మార్చండి అయ్యా. అదేవిధంగా వాళ్ళ త్రోవలయ కుడికి ఎడమకి వేసి తిరగకుండా మీ వైపు చూసి, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించి వాడైన యేసు మీ వైపు చూసి మా జీవితాన్ని తిన్నగా యేసయ్య మా పరుగుని ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళేదానికి మేము దారి ఏర్పాటు చేసుకునేదానికి సహాయము దయచేయమని అడుగుచున్నాము ప్రభువా. జ్ఞాపకం చేసుకొని నాయన ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోట నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవా అన్నారు. కాబట్టి మీ కాడి యవనస్తులైన మేము వేసే సక్రమంగా మోసేదానికి సహాయం దయచేయమని ప్రాధాయపడుతున్నామయ్యా. చనిపోయిన వారి గురించి అయితే కాదు కానీ వాళ్ళు బంధువర్గాలు, రక్త సంబంధికులు, శ్రేయభిలాషులు, పోలీసుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చనిపోయిన వారైతే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు ప్రభువా. మేమైతే వాళ్ళని చూడలేనటువంటి పరిస్థితుల్లో మేమున్నాం. అయితే గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరే, సహాయం దయచేయండి. మీలో ఎప్పుడైతే వాళ్ళు చనిపోతారో మేము మీ బిడ్డలుగా ఉంటామో రెండోసారి వాళ్ళు చూస్తామని నిరీక్షణ మాకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండేదానికి సహాయం దయచేయండి అయ్యా. ఎస్ ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలి. వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి. బిడ్డలు లేకుంటే గర్భఫలాలతో బిడ్డలతో ఆశీర్వదించండి. నీ ఎస్ఏ క్రీస్తు అన్న బండపైన వేసే వాళ్ళ కుటుంబం కట్టుకునే దానికి సహాయం దయచేసి సియోనులో నుండి వాళ్ళని ఆశీర్వదించండి అయ్యా.
ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దైందును వర్ధిల్లిన, ముఖ్యంగా మీ దైందును వర్ధిల్లాలి ప్రభువా. మీ కాడి మోయాలి నాయన, మీ సేవ చేయాలి ప్రభువా. అనేక ఆత్మ రక్షించాలి ప్రభువా. ఏ వయసు వారైనా నాయన మిమ్మల్ని తెలుసుకొని మీ కాడి మోసేదానికి సహాయం దయచేయమని, నీటి బాప్తీసం తీసుకొని రక్షణ మార్గంలోకి రావాలని యేసు ఇలాంటి దయా కిరీటాలు అనేకం పొందుకున్నట్లుగా ప్రాధాయపడుతున్నామయ్యా. యేసు నా ప్రార్థన దయతో ఆలకించిన, ఎగ్జామ్స్ రాసేటువంటి వారిని కాపాడండి అయ్యా. వాళ్ళు పరీక్ష ముందుకి హాల్లోకి వెళ్ళినప్పుడు క్వశ్చన్ పేపర్ చూసి ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో వాళ్ళ పరలోకపు తెలివినిచ్చి జ్ఞానంతో నడిపించమని అడుగుచున్నామయ్యా. ప్రయాణం బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్ మార్గం, ఫ్లైట్లో ఏ మార్గంలో ప్రయాణిస్తున్నా మీ కాపాడుదల ఒక కంచి నుంచండి యేసు వాళ్ళు అనుకున్న గమ్యానికి క్షేమంగా చేరాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా ప్రార్థన దయతో ఆలకించండి అయ్యా. దేశం మీద దేశానికి యుద్ధాలు తీసివేయండి అయ్యా. జెరూసలేమును కాపాడండి అయ్యా. ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడండి అయ్యా. పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, గ్యాస్ అయినా దేవా, నిత్య అవసరం అనే రేట్లు ఎక్కువైపోతున్నాయి. కరువులో ఉన్నాం దేవా. కరువు రానివ్వకుండా భారతదేశాన్ని, లోకాన్ని కాపాడండి అయ్యా. యుద్ధాలు లేకుండా ప్రేమను దయచేసి అయ్యా, మీ క్రీస్తు ప్రేమ ప్రతి ఒక్క మనుషులకు దయచేయమని మీ పాదాల మీద పడుతున్నాం ప్రభువా. మమ్మల్ని వెలుగు సంబంధులుగా చేయండి అయ్యా. మేము వేసే మా పాదము త్రొట్టిల్లకుండా, కుడికి ఎడమకి తిరగకుండా మీ మార్గంలో నడిచేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. సాతాను శోధనలో ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంతో అడుగుచున్నాను మా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.